తెలంగాణలో బానుడి బగబగలకు బ్రేక్ పడనుంది. రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రేపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాదు, కుమరంభీము, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలలో ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని చెప్పారు. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాల గమనం చురుగ్గా సాగుతోంది. రేపటిలోగా ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాలను తాకేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. గతేడాది మే 26నే రుతుపవనాలు తెలంగాణను తాకగా ఈ ఏడాది జూన్ 10 తర్వాతే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ మంగళవారం పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. జూన్ మొదటి వారంలో కూడా సూర్యుడు బగబగ మండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం వర్ష సూచన ఉందని ఊరటనిస్తున్నారు. ముఖ్యంగా వానాకాలం సాగుకు భూములను సిద్ధం చేసుకుంటున్న అన్నదాతలు రుతుపవనాలను త్వరగా విస్తరించిన సకాలంలో వర్షాలు కురవాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. నేడు రేపు కురిసే వర్షాల సాగు పనులకు ఊతనిస్తాయని అన్నదాతలు భావిస్తున్నారు. సో ఈ ఇంట్రెస్టింగ్ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ ఇన్బాక్స్లో సెండ్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.